ఆర్థిక అవసరాలకు అండగా ఉంటుందని చిట్టీలు వేసిన వారిని నిర్వాహకుడు నిలువున ముంచేశాడు. 4 కోట్లు వసూలు చేసి కుటుంబంతో పాటు పరారయ్యాడు. విజయవాడలోని చిట్టినగర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తుమ్మల ముత్యాలరావు వీధిలో నివాసం ఉంటున్న ఎం శ్రీనివాసరావు అనే వ్యక్తి 20 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. అతడు అక్కడే పుట్టి పెరగడంతో స్థానికులందరికీ సుపరిచితుడు. చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాక స్థానికంగా ఉండే కూలీలు, కార్మికులను ఇందులో సభ్యులుగా చేర్పించాడు. తొలుత 1 లక్ష నుంచి వేయడం ప్రారంభించాడు. తర్వాత వాటిని క్రమంగా పెంచుకుంటూ 5 లక్షలు, 10 లక్షల వరకు నిర్వహించాడు. కాల పరిమితి పూర్తయ్యాక చెల్లింపులు సక్రమంగా చెల్లించేవాడు. మరోపక్క వడ్డీలకు అప్పులిస్తుండేవాడు. అయితే కేదారేశ్వరపేటలోని లోటస్ ల్యాండ్ మార్కులో ఖరీదైన ఫ్లాట్ కొని 2 ఏళ్ల క్రితం కుటుంబాన్ని అక్కడికి మార్చేశాడు. అప్పటి నుంచి చిట్టినగర్లో ఉంటున్న ఇంటికి వచ్చి చిట్టీలు పాటలు నిర్వహించేవాడు. చిట్టీలు పాడుకున్న వారికి మొదట్లో సక్రమంగా చెల్లింపులు చేసిన శ్రీనివాసరావు ఏడాదిగా వాయిదాలు వేయడం మొదలుపెట్టాడు. నెలల తరబడి ఇంటి చుట్టూ తెప్పించుకున్నాడు. ఎంతకీ డబ్బు ఇవ్వకపోవడంతో చీటీలు వేసిన వారంతా లోటస్ ల్యాండ్ మార్కులోని ఇంటికి వెళ్లి చూశారు. శ్రీనివాసరావు కుటుంబం ఇంటిని ఖాళీ చేసి 2 రోజుల క్రితం ఊరు దాటినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. గురువారం 11:30కి వెళ్ళిపోయారంట. 12లో మా అబ్బాయి 13,600 చీటీ డబ్బులు వేశాడు. తీసుకున్నారు. అవి తీసుకోకూడదు కదా, మరి తీసుకున్నారు. మా వాడు 3 లక్షల చీట్లు ఇంకో 2 ఉన్నాయి. మా వాడి తోటి ఇంకోటి కడితే అయిపోద్ది 3 లక్షలు మా అబ్బాయిది. నేను 1 లక్ష రూపాయల చీటీ నేను 7 కట్టాను. ఎంత అన్యాయం చేశారు. పక్క సందే మళ్ళీ ఏంటి మా పరిస్థితి? మేము నమ్మాము, రూపాయి పొట్ట కట్టుకొని కట్టాము డబ్బులు. పెంటదీని కట్టాము, ఏంటిని కట్టాము, మేము చీట్లు కట్టాము. వాడు బాగానే ఉన్నాడు. మేమేం మాట్లాడకూడదు అంటున్నారు. ఎక్కడ పోయినా అథారిటీ లేదంటున్నారు. సహకరిస్తామమ్మా, రాండి మీరు పోలీస్ స్టేషన్ సాయంత్రం వస్తే మాట్లాడతాము. మీ అందరు రండి. అసలు ఆ సీట్ల వల్ల ఏం ప్రాబ్లం మాకు లేదు, సంబంధం లేదు. అసలు మీరు రావటానికి కూడా లేదు. ఇక్కడ మేము మాట్లాడకూడదు ఆ విషయాలు కూడా. మీరు చూసుకొని ఏదైనా ఆధారం ఉంటే తీసుకురండి అంటున్నారు వాళ్ళు. అయితే మాకు 10 సంవత్సరాల పాటు తెలుసు, వాళ్ళు తెలుసు నమ్మిచ్చే సీట్లు వేస్తున్నాం. మేము బాగానే ఇస్తున్నాడు, ఇవ్వట్లేదని మేము అంట్లా. సంవత్సరం చీట్లు వేస్తాం, ఇస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు అలా చేసాడో మాకైతే తెలియదండి. ఒక్కొక్కరు 5 లక్షలు వేస్తారు, 10 లక్షల సీట్లు పెళ్లికని వేసాం, పాడుకుందాం అనుకుంటున్నాం. అవన్నీ చేసేలకే మరి ఈ రకానికి ఇల్లు అమ్మేశాడు. మాకు తెలియకుండానే చీట్లు డబ్బులు ఇవ్వలేదు, మోసం చేసి వెళ్ళిపోయాడు. 4 కోట్లు ఉంటుందండి. అందరూ కలిసి 1 200 మంది వేసారు చీట్లు. 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు